ఆదిత్య గారు, ఇందాకంటే ప్రీవియస్ వీడియోస్లో మనం ఎలాంటి డిస్కషన్ అంటే లైక్ స్టూడెంట్స్ ఇప్పుడు వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎలాంటి అవేర్నెస్ ఉండాలి, ఇలాంటి వాటి గురించి చాలా మట్టుకు మీరు చెప్పారు. బట్ ఇంకా తెలుసుకోవాల్సింది ఏంటంటే స్టూడెంట్స్ అవేర్నెస్సే కాదు, వాళ్ళ ఫ్యూచర్ కూడా చాలా ఇంపార్టెంట్. వన్స్ వెళ్ళిన తర్వాత చాలా స్ట్రగుల్స్ ఉంటాయని ఇందాక మనం మాట్లాడుకున్నాం. సో వాళ్ళ ఫ్యూచర్ ఏంటి నెక్స్ట్? స్టూడెంట్స్ ఎవరైతే వెళ్ళబోతున్నారో వాళ్ళు ఏ మెజర్స్ తీసుకోవాలి అనేది మనం ప్రీవియస్ వీడియోలో కొంత చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు అందరూకి ఉన్న మెయిన్ ఇబ్బంది ఏంటి అంటే స్టూడెంట్స్ అసలు నిజంగా యూఎస్ వెళ్ళి సెటిల్ అవ్వచ్చా లేదా అనేది అందరు క్వశ్చన్. ఎందుకు అంటే ట్రంప్ వచ్చాడు. ట్రంప్ వచ్చినప్పుడు ఏంటంటే చాలా సీరియస్గా స్ట్రిక్ట్గా కొన్ని మెజర్స్ తీసుకున్నాడు. అవి స్టూడెంట్స్కి ఏమైనా ఎఫెక్ట్ అవుతాయా అనేది. సో స్టూడెంట్స్ అనగానే వాళ్ళు వెళ్ళబోయే ముందు వాళ్ళకి ప్రీ ఓరియంటేషన్ అనేది కొంత తీసుకోవాలి. ఆ ప్రీ ఓరియంటేషన్ గురించి మనం ప్రీవియస్ వీడియోలో కొంత మాట్లాడుకున్నాం. అయితే ప్రీ ఓరియంటేషన్ అలానే పోస్ట్ ఓరియంటేషన్ కూడా. సో వెళ్ళబోయే ముందు అసలు అప్లై చేయబోయే ముందు యూనివర్సిటీస్కి మనం ఎలా సెల్ఫ్ ఎవాల్యుయేట్ చేసుకోవాలి, ప్లస్ ఎవరన్నా అడ్వైజర్ కానీ కన్సల్టెంట్ మీద డిపెండ్ అయినప్పుడు వాళ్ళతో మనం ఎలా ఇంటరాక్ట్ అయ్యి కమ్యూనికేట్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అక్కడికి మనం ఎప్పుడైతే వెళ్తున్నామో ఏ యూనివర్సిటీని మనం సెలెక్ట్ చేసుకున్నాం, మన ఒక అకాడమిక్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది. అఫ్ కోర్స్ నేను ఇందాక చెప్పినట్టు ఓన్లీ అకాడమిక్ పెర్ఫార్మెన్స్ మీద ఎవరిని జడ్జ్ చేయలేము. బట్ అకాడమిక్ పెర్ఫార్మెన్స్తో పాటు మన ఇంట్రెస్ట్ ఏంటి, మన డ్రీమ్ ఏంటి, ప్లస్ మన ఫైనాన్షియల్ కేపబిలిటీ ఏంటి. ఫైనాన్షియల్ కేపబిలిటీ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో మనకి పేరెంట్స్కి మనం ఫైనాన్షియల్ కేపబిలిటీ తీసుకుంటే కోర్స్ పరంగా మనం ఒక అండర్ గ్రాడ్కి వెళ్తున్నాం అనుకోండి, అట్లీస్ట్ 3 to 5 crores అయ్యిద్ది మంచి యూనివర్సిటీకి వెళ్ళాలి అంటే. మాస్టర్స్ ప్రోగ్రామ్కి వెళ్తున్నాం అనుకోండి, స్టార్టింగ్ 35 lakhs నుంచి 70 lakhs వరకు 1 crore వరకు కూడా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో ఆన్ యావరేజ్ ఒక 35 to 50 lakhs అయ్యిద్ది అనుకుందాం. మరి మన యూనివర్సిటీని మనం ప్రిఫర్ చేసుకున్నాము, ఒక 2 years అక్కడ సర్వైవ్ అవ్వాలి అంటే అఫ్కోర్స్ ఆన్ క్యాంపస్ మీరు జాబ్ చేయొచ్చు, 20 hours per week జాబ్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. మన వాళ్ళకి ఏంటంటే మనం ఏ ఇంప్రెషన్ ఇస్తున్నామంటే పేరెంట్స్కి, లేకపోతే పేరెంట్స్ కూడా ఫైనాన్సెస్ పరంగా ఏ ఇంప్రెషన్లో ఉన్నారు అంటే జస్ట్ ఒక సెమిస్టర్ ఎలా ఒకలాగా మా వాడు వెళ్ళిపోతే నేను కనుక వెళ్ళటానికి హెల్ప్ చేస్తే విత్ పార్షల్ రిసోర్సెస్ మిగతాది తనే ఎలా ఒకలాగా సర్వైవ్ అయిపోతాడు అని అనుకుంటున్నారు. విచ్ ఈజ్ నాట్ ట్రూ. అన్నిసార్లు ట్రూ కాదు. ఎందుకు ట్రూ కాదు అంటే మనకి అక్కడ మనం అసలు ఏమైనా ఎఫిడవిట్లు ఇస్తున్నాము, మనం యూనివర్సిటీ వాళ్ళకి లేకపోతే మనకి ఏంటంటే స్టాంపింగ్ అవ్వాలి అంటే ఏం చెప్తున్నామంటే మా దగ్గర ఈ కోర్స్కి ఇనఫ్ అమౌంట్ ఆఫ్ రిసోర్సెస్ ఉన్నాయి, మేము ఆ రిసోర్సెస్ స్పెండ్ చేయగల క్యాపబిలిటీ మాకు ఉంది, అందుకే మా వాళ్ళని పంపిస్తున్నాము అని చెప్పి, లేకపోతే ఆ ప్రోగ్రామ్కి ఎవరో రిలేటివ్స్ స్పాన్సర్ చేస్తున్నారు, లేకపోతే బ్రదర్ సిస్టర్ స్పాన్సర్ చేస్తున్నారు అని చెప్తున్నాం. దాన్ని బేస్ చేసుకొనే వాళ్ళు మనకి అడ్మిట్ ఇస్తాం జరుగుతుంది. ఇప్పుడు మనం నిజంగా మాట్లాడుకుంటే యుఎస్కి అక్కడికి వెళ్తున్నాం, మన వాళ్ళు వెళ్తున్న మాట నిజమే, కానీ యుఎస్ యూనివర్సిటీస్ మన వాళ్ళ వల్లే బతుకుతున్నాయి, మనం రెవెన్యూ జనరేట్ చేస్తున్నాం. సో మన గొప్పతనం ఏంటి అంటే ఇండియన్స్గా కానీ లేదా తెలుగు పీపుల్ పరంగా కానీ మనం అక్కడ ఫారిన్ స్టూడెంట్స్, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్గా అక్కడ యూనివర్సిటీస్ని బతికిస్తున్నాం మనం అంత డబ్బులు కట్టి. అందుకే వాళ్ళు అడ్మిట్స్ ఇస్తున్నారు మనకి. ఇప్పుడు టూరిస్ట్ వీసాలైనా అంతే అండి, మనం వెళ్ళి టూరిజం పరంగా స్పెండ్ చేస్తామని ఉద్దేశించి మన ఫైనాన్సెస్ పరంగా కానీ లేకపోతే మన సేవింగ్స్ పరంగా కానీ వ్యాలిడేట్ చేసి వాళ్ళు మనకి వీసా ఇస్తున్నారు. ఎందుకు? అక్కడ వెళ్ళి మనం స్పెండ్ చేస్తాం కదా డబ్బులు. ఇప్పుడు మనకేం అవసరము, మనం మాట్లాడుకున్నాం అనుకోండి, మనకి 20-30 రూపాయల పాల ప్యాకెట్ వస్తుంది కదా ఇండియాలో, అదే పాల ప్యాకెట్ మనం అక్కడ 200 రూపాయలతో కొనుక్కుంటున్నాం కదా. ఓకే, బట్ దట్స్ ఎ డిఫరెంట్ టాపిక్. బట్ ఏంటంటే అర్థం కావడానికి చెప్తున్నా, అంటే మనం డబ్బులు స్పెండ్ చేస్తున్నాం, స్పెండ్ చేయగల క్యాపబిలిటీ మనకు ఉంటుంది. ఇప్పుడు ఇండియాలో ఆబ్వియస్గా మనం తక్కువ ఎర్నింగ్స్ ఉన్నా కూడా యుఎస్ మీద, మరి అయినా సరే అంత కన్వర్షన్ అయినా కూడా మనం ఎలా ఒకలాగా ఆ డబ్బులు సేవ్ చేసి ఎర్న్ చేసి అంత డైనమిక్గా బ్రేవ్గా ఆ డబ్బులు పిల్లల ఎడ్యుకేషన్ కోసం పెడుతున్నాం కదా. సో మన ఫైనాన్సెస్ అనేది సెల్ఫ్ వ్యాలిడేషన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. కొన్ని కేసెస్లో చాలామంది లోన్స్ తీసుకుంటారు, స్టూడెంట్ లోన్స్ తీసుకున్నప్పుడు వాళ్ళ ఎక్స్పెక్టేషన్, వాళ్ళ బర్డెన్ ఏంటి అంటే ఆ పిల్లాడు తీర్చేస్తాడు అని అనుకుంటూ ఉంటారు. పిల్లలు ఆలోచన ఎలా ఉంటుందండి, ఎంతసేపుగా అక్కడ వెళ్ళిపోతే day 1 నుంచే డాలర్స్ ఎర్న్ చేసేయచ్చు అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే
అక్కడున్న కరికులంలో మీరు అక్కడ ఉన్న సెలెక్ట్ చేసుకుని యూనివర్సిటీస్లో మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకొని మీరు చదువుకుంటున్నప్పుడు మీకు టైం సరిపోద్ది. మీరు వెళ్ళి ఇల్లీగల్ జాబ్స్ చేసుకోవడం కోసం ఫోకస్ చేశారనుకోండి, మన వాళ్ళందరూ వెళ్ళి ఏం చేస్తారు, ఏ ఇండియన్ గ్రాసరీ స్టోరు, లేకపోతే వైన్ మార్ట్స్లోనో, లేకపోతే గ్యాస్ స్టేషన్స్లోనో, లేకపోతే ఫార్మసీ స్టోర్స్లోనో, హోటల్స్లోనో, రెస్టారెంట్స్లోనో, లేకపోతే కొన్నిసార్లు ఏంటి మన వాళ్ళు ఏంటంటే నానీ లాగా బేబీ సిట్టింగ్కో అలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఇల్లీగల్ ఇవన్నీ. ఎందుకు? డాలర్స్లో ఎర్నింగ్స్ వస్తాయి అన్న ఉద్దేశంతో. అప్పుడు ఏంటంటే అక్కడ ఇల్లీగల్గా వర్క్ చేసిన దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు కొంత లోన్కి రిలేటెడ్ మనీ తీర్చేయచ్చు అన్న ఉద్దేశంలో ఉంటారు. క్యాష్లో తీసుకుంటూ ఉంటారు ఒక్కోసారి ఆ డబ్బులు. సో అది ఇబ్బందే కదా, లేకపోతే ఇండియాలో తీసుకుంటూ ఉంటారు. సో ఇలా అన్నీ అక్కడ ఏంటంటే లూప్ హోల్స్ ఎత్తుక్కొని ఏది మనకి కన్వీనియంట్గా ఉందో, మనకి ఏది కంఫర్ట్గా ఉందో, లేకపోతే మనకి ఏది బెటర్గా ఉంటుంది అని మనం అనుకుంటున్నామో, విచ్ ఈజ్ నాట్ రియల్లీ బెటర్. లీగాలిటీస్, రూల్స్ అక్కడ ఏం చెప్తున్నాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, అందుకే ఏంటంటే ఓరియంటేషన్లో మనం అక్కడ కొన్ని లాస్ ఏం చెప్తున్నాయి అనేది కూడా తెలుసుకోవాలి. ఒకవేళ మనం దొరికిపోతే ఏమైంది అంటే మనం డిపోర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అందరూ కూడా ప్యానిక్ అవుతుంది. ఎందుకు? అక్కడికి వెళ్ళిపోతున్నారు, ఈ ఇల్లీగల్ ఇవన్నీ చేస్తారు. బట్ అక్కడ యుఎస్ గవర్నమెంట్ ఫోకస్ ఎవరి మీద? ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఫోకస్. ఆ రైడ్స్కి వెళ్ళినప్పుడు మన వాళ్ళు దొరికిపోతున్నారు. ఇండియన్స్ మేజర్గా దొరికిపోతున్నారు. అంతే కదా. ఇప్పుడు ఐస్ అని చెప్పి ఇమిగ్రేషన్స్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఉంది. ఆ డిపార్ట్మెంట్ ఏంటంటే వెళ్ళి రైడ్స్ చేస్తుంది. రైడ్స్ చేసినప్పుడు ఇల్లీగల్ వర్కర్స్, లేకపోతే ఇల్లీగల్గా యుఎస్ వెళ్ళి ఎవరైతే ఉండిపోయారో డాక్యుమెంట్ లేకుండా, లేకపోతే వాళ్ళకి వర్క్ ఆథరైజేషన్ లేకుండా యుఎస్ ఎంటర్ అయిపోయి వాళ్ళు చేస్తున్నారు, లేకపోతే ఓవర్ స్టే అయిపోయి చేస్తున్నారో వాళ్ళ కోసం ఎతుకుతుంటే మన వాళ్ళు కూడా దొరికిపోతున్నారు. రైట్. సో దానివల్ల చాలా ప్యానిక్ అయిపోతున్నారు. ఏమనుకుంటున్నారు, యుఎస్ ఇప్పుడు పరిస్థితి బాగాలేదు, ఇప్పుడు యుఎస్ వెళ్ళకూడదు అని అనుకుంటున్నారు. ఎందుకు? మనం చేసేది తప్పు అనేది ఇప్పటి వరకు మనమే రియలైజ్ అవ్వలేదు. మనం ఎంతసేపుకి ఏమనుకుంటున్నాం, అందరూ చేస్తున్నారు, మనం ఎందుకు చేయకూడదు, చక్కగా డాలర్స్లో ఎర్నింగ్స్ వస్తున్నాయి అని అనుకుంటున్నారు తప్పితే మనమే కదా ఆ సిచ్యువేషన్ తీసుకొచ్చింది అనేది రియలైజ్ అవ్వాలి. అలానే అక్కడ యూనివర్సిటీస్కి వెళ్ళినప్పుడు మనం ఆ కరికులంని మనం నిజంగా ఫుల్ఫిల్ చేసే కెపాసిటీలో మన ఫోకస్ అనేది ఉండాలి స్టూడెంట్ అనే వాళ్ళకి. ఎందుకంటే మీరు కనుక ఎంత బాగా ఫోకస్ చేస్తే రెగ్యులర్గా మీ యొక్క నెక్స్ట్ పోర్ట్ఫోలియోలో మీరు లెర్నింగ్స్ అనేది మీరు ఎప్పుడైతే జాబ్ మార్కెట్కి ఎక్స్పోజ్ అవుతారో, ఆ ఇండస్ట్రీకి ఎక్స్పోజ్ అయినప్పుడు మీకు అది హెల్ప్ఫుల్ అయింది. ఊరికే మాస్టర్స్ అంటే చేసామన్నట్టు కాదు కదా. ఎందుకంటే అంత డబ్బులు ఖర్చు పెట్టి చేస్తున్నాము. ఇప్పుడు ఇక్కడికంటే అక్కడ ఆల్మోస్ట్ 10 times పెట్టి చదువుతున్నాం కదా. చదువుతున్నామంటే దాన్ని మనం గ్రాస్ప్ చేసి ఫోకస్ చేసి మన స్కిల్ సెట్ అనేది ఇంప్రూవ్ చేసుకునే సిచ్యువేషన్ మనకు ఉండాలి. లేని పరిస్థితిలో ఏమైంది, మన ఫోకస్ అంతా వేరే ఆస్పెక్ట్ డాలర్స్ ఎర్నింగ్ మీద ఉన్నప్పుడు మనకి డాలర్స్ ఎర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడు నువ్వు ఓన్లీ ఒక $50 $20 గురించి ఆలోచిస్తా కూర్చుంటే నీకు రాబోయే $100 $200 పోగొట్టుకునే సిచ్యువేషన్ ఉంటుంది. నీకు కొంచెం ఓపిక్గా ఆగి సర్టెన్ అమౌంట్ ఆఫ్ టైం ఇచ్చి మీరు ఫేజెస్ వైజ్లో స్టూడెంట్ వీసా నుంచి నెక్స్ట్ ఫేజ్ ఏంటి, వర్క్ ఫేజ్కి వెళ్ళే వరకు మీరు ఆగగలిగి, అలానే మంచిగా మీరు ఒక పెర్ఫార్మర్గా గుర్తించబడేటట్టు మీరు ఎక్స్పోజ్ అయ్యేటట్టు మీరు ఆ ఒక్క పరిస్థితి వెళ్ళిన యూనివర్సిటీలో మీరు ఫుల్ఫిల్ చేసుకోగలగాలి. అప్పుడు మీకు అడ్వాంటేజెస్గా ఉంటుంది. సో దీనికి రిలేటెడ్ ఆస్పెక్ట్స్ మనం మాట్లాడుకోవాలి అంటే మన సిరీస్లో ఏంటంటే ప్రీవియస్ వీడియోస్ కూడా మన వ్యూవర్స్ చూసినాక అప్కమింగ్ వీడియోస్ కూడా వాళ్ళు చూస్తే ఇంకా మోర్ క్లారిటీ వాళ్ళకి వస్తుంది. రైట్ ఆదిత్య, నిజంగా చాలామంది యూఎస్ వెళ్ళాము, మీరు అన్నట్టు డాలర్స్ ఎర్న్ చేసాము, ఈ వే ఆఫ్ థాట్లో ఉంటారు. అది పేరెంట్స్కి కూడా ఇంత అవేర్నెస్ ఉండదు. లైక్ అక్కడ వాళ్ళు పడే స్ట్రగుల్స్ అనేవి వేరేలా ఉంటాయి. ఏదో ఎర్న్ చేస్తున్నాడు అనేది పేరెంట్స్ ఆలోచన ఉంటుందన్నమాట. సో దాని మీద చాలా చక్కని వివరణ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.